స్పిరిచువాలిటీ అంటే అన్నిటికీ దూరంగా ఉండాలా అని కొంతమందికి ఉద్దేశం. మరి ఈ స్పిరిచువాలిటీ అంటే ముక్కు మూసుకొని దూరంగా అడవులకి వెళ్ళిపోవాలా? లేకపోతే అన్నీ ఉండి కూడా స్పిరిచువాలిటీ చేయొచ్చు? ఇది చాలామందికి సందేహం. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోలీ విదా. ఈ సండే స్పిరిచువల్ డే. అంటే సండే మీకు స్పిరిచువల్ డే కింద నా హోలీ విదా లైఫ్లో మీకు లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఈ హోలీ విదాలో మనకి అన్నీ ఇంపార్టెంటే. మనీ, లైఫ్, రిలేషన్షిప్, స్పిరిచువాలిటీ కూడా ఇంపార్టెంటే. స్పిరిచువాలిటీలో ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. ప్రతి సండే మీకు స్పిరిచువల్ అనేది మీకు వస్తుంది. స్పిరిచువల్లో ఏ మిషన్ అయినా చూసుకోండి, ఏదైనా చూసుకోండి, కొంచెం ఫలితం అనేది వస్తుంది. కానీ ఏదైనా సరే ఒక 3 months అనేది తప్పకుండా చెయ్యాలి. చెయ్యకపోతే, ప్రాక్టీస్ అనేది చెయ్యకపోతే మనకు మన మీద నమ్మకం అనేది ఉండదు. ఎందుకంటే ఎదురు వాళ్ళు చెప్పింది మనం నమ్మలేము, బుక్స్లో చదివింది నమ్మలేము. ఎందుకంటే బుక్స్లో రాసింది వాళ్ళ అనుభవాలు, మన అనుభవం కాదు. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మన మీద మనం నమ్మకం రావాలంటే మనం తింటేనే మనకు కడుపు నిండుతుంది కదా. ఎదుటి వాళ్ళు తింటే మనకు కడుపు నిండదు. కడుపు నిండిందా లేదా అని తెలిసేది మనం తింటేనే తెలుస్తుంది. అట్లాగే ఏదైనా ప్రాక్టికల్ అనుభవం ఉంటే మాత్రం 100% నమ్మకం అనేది వస్తుంది. ప్రాక్టికల్ అనుభవం లేకపోతే నమ్మకం వస్తుంది కానీ అది సందేహం కూడా ఉంటుంది. సందేహం ఉంటే మాత్రం మనము ఆ పని చేయడానికి మనము ముందుకు వెళ్ళలేము, నమ్మలేము. ట్రస్ట్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఏ పనైనా సరే మనం ప్రాక్టికల్గా మనముగా చేస్తేనే అది నమ్మకం ఉంటుంది. ట్రై చేయండి. తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. ఒకవేళ మీకు రాంగ్ అనిపిస్తే అది ఒక అనుభవం. దీన్ని ఎలా సరి చేసుకోవాలి అనేది ఒక స్టెప్ తెలుస్తుంది. ఇది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి అనేది మనం దాన్ని ఇంకా సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఏదైనా సరే చెప్పింది వినండి, దాన్ని మీరు ప్రాక్టికల్గా చేసి చూసుకోండి. ఏ విషయమైనా సరే, ఫైనాన్స్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు. ఇంకా రిలేషన్షిప్ అంటే మీరు మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ ఫిజికల్గా అని నేను చెప్పట్లేదు. మనసు చూడండి. ఇంకా స్పిరిచువల్లో కూడా మీ హృదయాన్ని చూడండి. మీ మైండ్ ఎలా పనిచేస్తుందో, పాజిటివ్గా పనిచేస్తుందా, మీలో ఏమైనా మార్పులు వచ్చినాయా అనేది మీకు మీరే తరచి చూసుకోండి. ఇక్కడ స్పిరిచువల్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్కి వస్తాను. ఇక మన హోలీ విదా లైఫ్లో ఈరోజు స్పిరిచువల్ డే కాబట్టి అక్కడ మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ అనేది ఏంటి, మనము అన్ని విషయాల్లోనూ దూరంగా ఉండాలా, స్పిరిచువాలిటీలోనూ ఉంటే. ఇది ఒక మతం కాదండి. స్పిరిచువాలిటీ అంటే అందరిలోనూ ఉండే దేవుడు అందరిలోనూ ఉన్నాడు. ఒక దొంగలో ఉన్నాడు, ఒక లేడీలో ఉన్నాడు, పిల్లల్లో ఉన్నాడు. ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడు నివసించున్నాడు. కానీ దాన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆ భగవంతుడు అనేది మనకి అవగతం అవుతుంది. భగవంతుడు బయటకు వస్తాడు, మనము లోపలే ఉంటాము. అంటే భగవంతుడి అనుసారంగా మనము మన జీవితాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. స్పిరిచువాలిటీ చేస్తే చాలామంది ఫిజికల్ లైఫ్ ఉండకూడదు, అంటే సెక్స్ లైఫ్ ఉండకూడదు, ఇంకా డబ్బు ఉండకూడదు, సంసారం ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు, సొసైటీతో తక్కువ సంబంధాలు ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండకూడదు, నవ్వు ఉండకూడదు, రిచుడుగా ఉండాలి, చాలా సరదాగా ఉండకూడదు, సరదాలన్నీ వదిలేయాలి. ఇట్లా ఉంటుంది చాలామందికి. కానీ నిజం అది కాదు. పాతకాలంలో ఋషులు కూడా మీరు గమనించే ఉంటారు, భార్యలు ఉన్నారు, వారికి కూడా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. వారు సంసారం చేస్తేనే కదా పిల్లలు ఉండేది. వారు గురువుగా ఉండి శిష్యులకు కూడా బోధనలు చేసేవాళ్ళు. ఇక్కడ గురుపత్ని గురువుకి తన భర్తకి సేవలు చేసి మరి శిష్యులందరికీ వండి పెట్టి తనకి సహకరించేది. ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళు స్పిరిచువల్ చేయకూడదా అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఆడవాళ్ళు కూడా స్పిరిచువల్ చేయవచ్చు. భర్త భార్య రెండూ సమానంగా ఉంటేనే ఆ లైఫ్కి అర్థం అనేది వస్తుంది. ఇంకా ఇద్దరూ కలిసి చేసినప్పుడు
అది ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది. వాతావరణం అనేది ఇంట్లో చాలా బాగుంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పాను. పాతకాలంలో కూడా గురువులకి భార్యలు ఉండేవారు, పిల్లలు ఉండేవారు. వాళ్ళతో పాటు శిష్యులకు బోధన చేసేవారు. శిష్యులు నేర్చుకునేవాళ్ళు. గురుపత్నిని గురుపత్నిగా గౌరవించేవారు. గురువు గారిని గౌరవించేవాళ్ళు. ఇట్లా అలా అని గురువు గారికి సేవ చేయాలని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సేవ చేయాల్సిన అవసరం లేదు. సేవ చెయ్యాలి అనే ఒక గురువుగా పరిగణింపబడడు. ఏం చేసినా చెయ్యకపోయినా సరే మనల్ని ఉన్నతంగా తీసుకువెళ్ళేవాడే, మనలో ఉన్న జ్యోతిని వెలిగించేవాడే ఆ గురువు. అందుకని మనల్ని ఎంత స్థాయి వరకు తీసుకెళ్ళగలడో అంత స్థాయిలో గురువుని మనం వెతుకోవచ్చు. ఒకవేళ ఈ స్థాయి వరకే ఈ గురువు మనల్ని తీసుకోగలడు అనుకుంటే గురువుని మళ్ళీ మనము మార్పు చేసుకోవచ్చు. అవసరమైతే ఆ గురువే శిష్యుణ్ణి నువ్వు ఆ గురువుకి వద్దకు వెళ్ళు, నిన్ను ఇంకా మంచి స్థితికి తీసుకెళ్ళి నిన్ను ఇంకా మంచిగా చేస్తాడు అనే ఒక సలహా కూడా ఆ గురువు ఇస్తాడు. ఇక స్పిరిచువల్ అనే దాంట్లో అన్నీ ఉండొచ్చండి. ఇది కాలం మారింది. మనం కాలమైన మార్పుతో జనరేషన్ కూడా మారింది. దీనివల్ల చాలామంది భయపడి స్పిరిచువల్లో రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అన్నీ వదిలేయాలేమో దీంట్లోకి వస్తే, ప్రజలు ఏమనుకుంటారో బయట. ఇక్కడ ఆధ్యాత్మికం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఈమె చూస్తే ఇలా ఉంది, ఈయన చూస్తే ఇలా ఉన్నాడు, ఇదేంటి ఇలా ఉన్నారు. ఇక్కడ కాషాయ వస్త్రాలు అనేది మనకి చాలా రోజుల నుంచి అలవాటు చేశారు. ఇక్కడ పైన పట్టల్లో కాదు, మన యాటిట్యూడ్లో ఉంది, మన మాటలో ఉంది, మన పనిలో ఉంది తప్ప బట్టల్లోనూ ఇంకా దేనిలోనూ లేదు. పైన ఏదీ లేదు. మన లోపల ఏముంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన స్పిరిచువల్లో ఎంత ఎదుగుతున్నాం అనేది బయటికి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మన లోపలే ఉంచుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలా ఉన్నట్లయితే సమాజానికి దూరం అయిపోతాం. ఇక్కడ సమాజానికి దూరమయ్యి మనం బాధ్యత లేకుండా, ఇక్కడ పిల్లలతోనూ భార్యతో లేకుండా సమాజాన్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం అది చాలా తప్పు. మా మాస్టర్ చెప్తారు, ఇక్కడ 2 రకాలుగా ఉండాలి. పక్షి 2 రెక్కలుగా ఎగిరితేనే ఇక్కడ కుటుంబాన్ని, ఇటు ఆధ్యాత్మికాన్ని సమానంగా ప్రతిదాన్ని బ్యాలెన్స్డ్గా చూసుకోగలిగితేనే స్పిరిచువల్లో ఎదుగుతారు. ఇక్కడ పాతకాలంలో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు, సన్యాసులుగానే ఉన్నారు. కానీ వాళ్ళకి ముక్తి అనేది లభించడం అనేది కష్టం. ఎందుకంటే వాళ్ళ బాధ్యతల్ని మరిచారు అని నా ఉద్దేశం. ముక్తి వచ్చిందో లేదో నాకు తెలియదు, నేను చెప్పలేను. ఎందుకంటే ఏమో నేను ఎంతవరకు వెళ్ళానో కూడా నాకు తెలియదు. కానీ నేను తెలుసుకున్నదైతే నేను కొంతవరకు చెప్పగలను. నా అనుభవం ప్రకారం అయితే నేను చెప్పగలను. ఇక స్పిరిచువల్లోకి రావాలంటే ఈ భయాలన్నీ అయితే విడిచిపెట్టాలి. అసలు ముందు దేవుడు అనేది పక్కన పెట్టండి. ముందు మన జీవితం అనేది మనం ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా, ఎంత బ్యాలెన్స్డ్గా ఇక్కడ ఫ్యామిలీని, ఫైనాన్స్ని, బయట ప్రతి విషయాన్ని కూడా మనం ఎంత బ్యాలెన్స్డ్గా, ఆనందంగా, హ్యాపీగా చేసుకోవాలనే విషయాన్ని బట్టి ఇక్కడ నేను చాలా ఎదిగినని కాదు, నాకు తెలుసున్నంత, కలిగినంత వరకు నేను సమాధానాలు అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు తెలియలేనివి నేను చెప్పలేను. నేను కూడా ఇంకా చాలా ఎదగవలసి ఉంది. నేను ఎప్పుడూ కూడా ఒక నేర్చుకునే స్థితిలోనే ఉందామని నా ఆలోచన. అందరం కూడా అలాగే ఉండాలి. ఇక్కడ నేర్చుకోవడం అయిపోయింది అనుకుంటే మనం ఎదగలేము. నేర్చుకుంటేనే ఇంకొకరికి మనకు తెలిసిన విషయాన్ని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. చెప్పగలిగినంత మట్టం అన్న విషయాన్ని మనం నేర్చుకుని వారికి చెప్పగలిగిన విషయాన్ని మాత్రం వాళ్ళకి చెప్పగలగాలి. ఇదే నా ఉద్దేశం. మీకు స్పిరిచువల్లో జీవితానికి సంబంధించి ఏ విషయమైనా సరే మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయవచ్చు. మరి మీ డిఎంలో తెలియజేయచ్చు. కమ్యూనిటీ ఉంది యూట్యూబ్లో, ఆ కమ్యూనిటీలో మీరు మెసేజ్ చేయవచ్చు. దీని గురించి మాకు సందేహం ఉంది, మీరు సమాధానం చెప్పగలరా? ఒక స్పిరిచువల్ అనే కాదు, ఏ విషయమైనా సరే, స్పిరిచువల్ మెయిన్ లైఫ్ ఏదైనా సరే, దీన్ని ఇది చేయవచ్చా, దీన్ని ఇది చేయకూడదా అనే క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. నేను దానికి సమాధానాలు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ దేవుడి విషయం ఎలా ఉన్నా కానీ మన జీవితం ఎలా సరి చేసుకోవాలి, మన ఆలోచన ఎలా పాజిటివ్ చేసుకోవాలి, మన ఆలోచనలతో మనం ఎంత హ్యాపీగా ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్పగలిగేది. అందుకే నేను హోలీ విత్ ఆ లైఫ్ అని అంటే కూడా దీన్ని అర్థం బ్యాలెన్స్డ్ లైఫ్. మన జీవితంలో ప్రతిదీ కూడా అవసరమే. ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా నేర్చుకుని కష్ట నష్టాలని తట్టుకొని ఈ ఒడిదుడుకుల్ని అధిగమించి ముందుకు వెళుతూనే ఉండాలి. జీవితంలో ప్రతిదీ ఉంటుంది, దాన్ని మాత్రం అంగీకరించి మనం యాక్సెప్ట్ చేసి
దాన్ని మళ్ళీ సరి చేసుకుని ముందుకు వెళ్ళే స్థాయిలో మనం ఉండాలి. ఇక ఈ వీడియోని నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. మీ సందేహాలు, మీ క్వశ్చన్లు ఏదైనా సరే మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి, యూట్యూబ్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి, అక్కడ కావాలంటే నేను టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ఇస్తాను. పర్సనల్గా కావాలంటే కూడా నేను క్లాసెస్ చెప్తాను. ఒక స్పిరిచువల్ అని కాదు, ఏ విషయమైనా సరే లైఫ్ గురించి నేను చక్కగా మీకు స్పెషల్ క్లాసుల్లో కూడా, లైవ్ క్లాసెస్లో కూడా నేను చెప్పగలుగుతాను. లేదా ఆడియో క్లాసెస్ కావాలన్నా నేను చెప్పగలుగుతాను. మీరు డిఎం చేయండి, టెలిగ్రామ్లో కావాలన్నా, లేదా యూట్యూబ్ కమ్యూనిటీలో మెసేజ్ చేయండి, వీడియోలు చేస్తాను. లేదా మీకు స్పెషల్గా కావాలంటే 1-to-1 క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. 1-to-1 క్లాసెస్ తీసుకోవాలనేవి లేదు. నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మీకు స్పెషల్గా కావాలంటే మాత్రము టెలిగ్రామ్ లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. దానిలో మాత్రము స్పెషల్ క్లాసెస్ మీ వరకు, మీ పర్సనల్గా నేను చెప్తాను. ఇక ప్రతి సండే కూడా స్పిరిచువల్ డేలో మనము కలుద్దాము. మరి ఇక సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఒలిగదలై.